చేయలేదు. సర్పంచ్ వచ్చి కూడా ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు ఏం చేయలేదు. ఇప్పుడు వేయాలనుకుంటున్నాం ఇక ఊరుకు. ఊర్లో ఏం లేదు. ఓ పిల్లలు రోడ్ల మీద తిరుగుతుర్రు మోపరులు. ఆడవాళ్ళకి పని లేక ఉపవాసం ఇప్పుడు ఉంటుండ్రు. ఏదన్నా చేస్తే మంచిగా ఉంటుంది సార్. ఎవరు వచ్చే కానీ కాంగ్రెసే కానీ తెలంగాణ కానీ ఏం చేసారు? వాళ్ళకే తీసుకోరు. ఊరికి ఏం చేసారు? ఇప్పుడు పోరలు ఉండరు. ఇక్కడ కంపెనీ ఉండాలి, అది లేదు, ఫంక్షన్ హాల్ లేదు, ఒకటి పెట్రోల్ పంపు లేదు, ఇక్కడ ఏది లేదు. ఉట్టిగానే తిరుగుతుర్రు. ఇక మరి ఎట్ట బతకాలి పెళ్ళం పిల్లలు? బొల్లెపల్లి. ఏమైనా కొట్టుకాడు, గుద్దుకునుడు, తణుకుడు, పోలీస్ స్టాండ్లో పడడే ఉంటుంది. ఇక్కడ దిగేస్తారు, అక్కడ దిగేస్తారు, ఇదే ఉంటుంది ఈడ. మరి పనులు లేనిది ఏం చేస్తారు? పెద్ద మనుషులు తీసుకుని అవతల గడ్డ ఎక్కిరి చేయాలిగా ఊరుకు. చేస్తలేరు. మరి అదే చూస్తున్నాం. ఇప్పుడు కొత్త క్యాండిడేట్ నిలబెట్టినాం. ఆయన గెలిస్తే చేపియాలని పడ్డది ఇక మాకు. ఇప్పుడు గడప ఏదన్నా చేస్తే మంచిగా ఉంటుంది అని నేను అంటున్నా. ఇప్పుడు పిల్లలు మగపోర్లు అంతా రోడ్డు మీద లెక్క తిరుగుతారు. వాళ్ళకు ఒక కంపెనీ లేదు, ఒకటి ఏమైనా పని లేవు, ఫంక్షన్ హాల్ లేదు, ఒక ఏది లేదు ఈ ఊళ్ళో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అన్నాడు కదా 2 సంవత్సరాల నుంచి. 2 సంవత్సరాలు సీఎం అయితే ఆయన ఇప్పుడు ఏమిచ్చిన పింఛన్లు 2000 అప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్సు రుణమాఫీ చేసిండు, ఫ్రీ బస్సు పెట్టిండు. ఈ 2 అయితే పెట్టిండు. రైతు భరోసా వచ్చింది. సన్న బియ్యం వస్తుంది. 500 సిలిండర్ వస్తుందా? 500 సిలిండర్ లేదు సార్. 200 కరెంట్ వస్తుందా? కరెంట్ ఫ్రీ వస్తుందా? కరెంట్ ఫ్రీ వస్తుంది. ఓకే. అయితే బాగానే ఉందా? మరి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా అమ్మా? ఇక కేసీఆర్ ఏమో కొన్ని పనులు బయట చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమో జర ఊరాల్లో చేసిండు. ఈ కరెంటు బిల్లు, ముసలిళ్ళకి పింఛన్లు, ఇది సన్న బియ్యం గిట్లా అది ఒకటి ఇదొకటి చేసిండు. బస్ ఫ్రీ అది చేసిండు. ఇక అదైతే లేదు. ఇక మరి ఇక ఎట్లా చేస్తారో ఇప్పుడు దగ్గపోరుంది. రేవంత్ రెడ్డి వచ్చి ఏమో చేస్తాడో ఏం కథ. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఎమ్మెల్యే ఆయన అనిల్ కుమార్. ఈయన నూలుగొండ అనిల్ కుమార్. ఆయన అందుబాటులో ఉంటాడా? వస్తున్నాడా? ఏమైనా సమస్యలు ఉంటే చేస్తున్నాడా? ఇక ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇంకా రాలే. ఇప్పుడు వస్తాడట ఇవాళ. ఆయన వస్తాడట, ఎమ్మెల్యే వస్తాడట, చూడాలి. ఓకే. మళ్ళీ ఎన్నికలు వస్తే మరి ముఖ్యమంత్రి ఈసారి రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నారా, కేసీఆర్ కావాలి? ఎవరు బాగుంది? రేవంత్ రెడ్డి కావాలనుకుంటున్నాను. ఇప్పుడైతే అట్లా అనుకుంటున్నాం. మళ్ళీ ఇది ఒక చూద్దాం, ఇక్కడ ఒక సమస్యను చూసినాక తర్వాత మనం తెలంగాణ చూద్దామని అనుకుంటున్నాం. ఓకే. అది అనుకున్నాక లెక్క. ఇక మనం ఇప్పుడు ఏం అనలేం కదా సార్. ఇప్పుడైతే పండ్లు కావాలి ఊర్లో. పండ్లు అయితే మంచిగా మాకు. పండ్లు లేకుంటే మాత్రం ఏం నిలబెట్టరు. ఎవరి నుంచి ఎవరికి వెయ్యము, ఎవరు నిలబెట్టాం. ఓకే. ఎవరు కోటేస్తున్నారు? ఇక అది ఎవరికి అనేది ఇప్పుడు ఎటు డిగ్రీలు కాలే. అంటే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కానీ ఇంకా ఏది మెజారిటీ ఉంటుందో అది చూసినప్పుడు లెక్క. ఓకే. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా ఉంది? ఇప్పటికైతే అట్లా నడుస్తుంది. అంటే బాగుందా, బాగాలేదా? ఏం బాగుంది? ఏం బాగాలేదు. ఫ్రీ బస్సు మహిళలకు ఇచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చింది. మొగలను కొట్టుకోమని సావాన్రు. మహిళలకు ఏం ఫ్రీ బస్సు, మొగలకేం సీట్ దొరకదు. ఎందుకు ఫ్రీ బస్సు? ఎందుకు? ఇంకేదైనా చేయాలి. సిలిండర్ 500 సిలిండర్ ఇస్తున్నారు. ఓడాడిస్తాడు, ఎవడిస్తుండు? ఎవడు అదే 950 తీసుకుంటున్నారు. ఎవడిస్తుండు? సిలిండర్ రావట్లేదా? లేదు. 950 ఫ్రీ కరెంట్ వస్తుందా? కరెంట్ వస్తుంది. సన్న బియ్యం అంటే అవే దొడ్డు బియ్యం సన్న చేసి ఇస్తారు. మరి ఏ సన్న ఇస్తారు? ఏం బీబీట లేకపోతే ఏది అంటే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండిందా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని పనులు చేసిండు, చేయలేదు అన్నట్టు కాదు. రేవంత్ రెడ్డి వచ్చి అన్ని పిరి బస్సులు అది ఇది అన్నాడు. మొత్తం ఆడవాళ్ళను మొగోళ్ళను కొట్ట పెడుతున్నారు అంతే. మరి పోతా పని చేసినప్పుడు రాబోదు కూడా. మిగతా అంతా బాగానే ఉన్నాయా? అంత మంచి. రైతు భరోసా, రుణమాఫీ అయిందా మీకు? ఇక అవి రైతులకు ఎరక, మాకు తెలియదు. మేము రైతులం. ఈ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? గ్రామంలో ఏమైనా సమస్యలు ఏమున్నాయి మీకు? గ్రామంలో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ వీడియో చూస్తారు, ముగ్గురు పోటీ చేస్తున్న వాళ్ళు చూస్తారు. గెలిస్తే మీకు ఏం కావాలి? ఈ గ్రామంలో ఏం మంచిగా చేయాలి? ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి, గ్రామాలు మంచిగా ఉంచాలి, బజారు మంచిగా ఉంచాలి, నీళ్ళకి సబ్లత్ మంచిగా ఉంచాలి. అన్నీ మంచిగా ఉంటేనే మళ్ళీ ఓట్లు వస్తాయి. అప్పుడు ఏమి మంచిగా లేవు, రోడ్లు లేవు, ఇప్పుడు ఏది మంచిగా లేదు ఈ ఊర్లో. ఏం లేదు, ఏం చేసింది లేదు. మరి ఓట్లకు వచ్చి అడుగుతున్నారా, ఇవి కావాలి మాకు, ఇవి ఇస్తేనే మేము ఓటేస్తాం? వాళ్ళు తిరుగుతారు, మనం ఏమంటాం? వాళ్ళు వచ్చినప్పుడు లెక్క. డబ్బులు వచ్చిస్తున్నారా గట్టిగా ఓటుకి? లేదు. ఏం లేదా? డబ్బులు ఇవ్వకుండా ఇంకా పొద్దుగా మందులు ఇస్తున్నట్టు రోజుకి ఇస్తున్నారు. అది
వాళ్ళకు నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తారు, అందరికైతే కాదు. డబ్బులు ఇస్తే తీసుకుంటారా? ఇస్తే తీసుకుంటారు, ఎందుకు కూడా. మరి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు కొట్టేస్తారా లేదా ఎట్లా? అంతే, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు కొట్టు అంతే అంతేనా? అంతే. ఆ. ఇవాళ రేపు జీవన చేయబెట్టింది ఎవరు వేస్తలేరు, కాలమే మారిపోయింది, అప్పుడు కాలం కాదు. అంతే, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మీరు కూడా. అంతే సారు. ఇప్పుడు నా సొంత ఏం పని చేస్తలేను, ఇప్పుడు గాయన సొంత 2-3 వేలు ఇస్తే నాకు ఇంట్లో ఖర్చు కన్నా అవుతాయి, రోగాలకు ఫైర్ అవుతుంది, మరి మా ఖర్చులు ఎట్లా వెళ్ళాలి సార్? వాస్తవే ఆ మాట. ఓటు వేసేది ఎవరికన్నా వేస్తాం, కానీ ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తాం అంట. ఆయన కూడా రేపు అన్నాడు, నువ్వు ఓటు తీసుకున్నా నేను ఏం పని చేస్తానని కూడా అంటాడు సర్పంచ్ కూడా. మనం తీసుకున్నప్పుడు ఆయన కూడా అంటాడు ప్రభుత్వం ఎక్కినప్పుడు. మరి వాస్తవే కదా సార్ ఆ మాట. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు కోటేస్తారు? అట్లా చెప్పొద్దండి సార్, అట్లా చెప్తే బాగుండదు కదా. చెప్తే ఎందుకంటే అక్కడ బాధనే ఇక్కడ బాధనే. సరే, ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది కదా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్టుంది చెప్పండి? మంచిగా ఉంది సార్, అది కూడా బాగానే ఉన్నది. వచ్చి నుంచి కట్టడం మంచిగా పేదలకు అట్టట్ట చేస్తుంది సార్, మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా? ఈ రేపటి ఒకటి వచ్చి నుంచి మంచిగా ఉంది సార్, మంచిగా. ఎందుకంటే జర మన పింఛన్లు, మన ఎందుకంటే బస్సు కూడా ఫ్రీ, ఆడపిల్లలకు బియ్యం, సన్న బియ్యము అవి ఒకటి వస్తున్నాయి సార్. మళ్ళీ కరెంటు బిల్లు కూడా మనకు 0 వస్తుంది సార్. అన్నీ మంచిగానే ఉన్నాయి సార్, ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్.